తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. రేషన్ దుకాణాల ద్వారా పేదలకు బియ్యం, ఇతర వస్తువులు పంపిణీ చేయాలని రేషన్ డీలర్లకు గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ సూచించారు. జూన్ 1వ తేదీ నుండి రేషన్ డీలర్ల ద్వారానే బియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలివ్వడంతో గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రేషన్ డీలర్లు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ను కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వం వాహనాల ద్వారా అందరికీ రేషన్ బియ్యం పంపిణీ చేయలేకపోయారని, రోడ్లలో గుంపులుగా బండ్ల వద్ద ప్రజలు అవస్థలు పడుతూ బియ్యం తీసుకునేవారన్నారు. కూటమి ప్రభుత్వంలో మళ్లీ డీలర్ల ద్వారానే బియ్యం పంపిణీకి చర్యలు తీసుకుంటున్నట్టు ఆయన వివరించారు. అందుబాటులో ఉంటూ పేదవాళ్ళకి నిత్యం సేవలు ఇచ్చేటువంటి డీలర్ని వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత వీళ్ళని పక్కన పెట్టి కొత్తగా ఆయన బొమ్మ వేసుకొని ఒక ఫోటో పెట్టుకొని మొత్తం ఒక దగ్గర ఇంటికి పోయి ఇచ్చే కథ అది కూడా ఒక సెంటర్లో ఆపేస్తాడు. సెంటర్ కాడికి వచ్చి క్యూ కట్టి తీసుకోవాలి జనాలు. ఆ విధమైనటువంటి దాన్ని ప్రవేశపెట్టాడు ఆయన. కానీ ఎన్డీఏ గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు, మా పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి నాయకత్వంలో ఈరోజు ఎవరైతే డీలర్స్ ఉన్నారో వాళ్ళనే మీరు చేసుకోండి ఆర్డర్ పాస్ చేయడం నిజంగా హర్షణీయం. మనస్ఫూర్తిగా మంత్రి గారికి, నాగేంద్ర మనోహర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే ముఖ్యంగా ఇప్పుడే చెప్పారు 5 సంవత్సరాలు ఎన్ని ఇబ్బంది పడ్డారు మా డీలర్లు అందరూ కూడా. కాబట్టి ఇక ఈ గవర్నమెంట్ లో మీకు ఏ ఇబ్బంది ఉండదు. తోడుగా అందరికీ కూడా మేము ఉంటాం. ఏ అనుభవం వచ్చినా ఇచ్చేదానికి సిద్ధంగా ఉంటామని చెప్పి మా డీలర్లకు తెలియజేస్తూ, అట్లాగే మా డీలర్లకి పేద ప్రజల నుంచి చిన్న మనవి, దయచేసి టైమింగ్స్ పాటించండి. నా మిత్రుడు రవి టైమింగ్స్ ప్రకారం మీరు అందుబాటులో ఎవరిని కూడా కసరద్దు ఇద్దమ్మా. పేదవాళ్ళ బియ్యం కోసమే, అన్నం కోసం వచ్చేవాళ్ళు ఉందా పేదవాళ్ళు. ఎందుకంటే రేషన్ బియ్యం అవసరం పేదవాడికి, గొప్పోడికి మధ్యతోడికి అవసరం లేదు పేదవాడికి. కాబట్టి పేదవాడిని ఎక్కడ కూడా గౌరవిస్తే మీకు కూడా మంచిది. పేదవాడిని గౌరవించి నేను అది కూడా చెప్తున్నాను. పేదవాడిని గౌరవించి వాళ్ళకి ఏం కావాలో అన్ని సరుకులు గవర్నమెంట్ ఏ సరుకులు ఇచ్చిందో అవన్నీ కూడా ఇచ్చే విధంగా మా డీలర్లంతా మా సొంత వాళ్ళే, వేరే వాళ్ళే కాదు. అందరు చిన్నప్పటి నుండి మా ఫ్రెండ్స్ ఉన్నారు, మా మిత్రులు ఉన్నారు, పెద్దలు మా అన్నలు, మా సీనియర్లు అందరూ ఉన్నారు. కాబట్టి అందరికీ చెప్తున్నాను, అందరూ కూడా చేసి పేదవాళ్ళకి అందుబాటులో ఉన్నాయని చెప్పి అందరూ కూడా చెప్పి నమస్కారం తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా ఇప్పుడు ఎవరైతే జీవనోపాధి కోల్పోయారో అంటే వాళ్ళు పార్టీతో సంబంధం లేదు, వాళ్ళకు కూడా ఇబ్బందికరమైన పరిస్థితి. వాళ్ళకు కూడా గవర్నమెంట్ ఏంటంటే వాళ్ళకి సపరేట్ గా వాళ్ళకు కూడా ఈ యొక్క ఆటోలు ఆటోలు కూడా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా బీసీ కార్పొరేషన్ ఇస్తామని చెప్పారు. దయచేసి దాంట్లో ఎవరు అవసరం ఉంటే మమ్మల్ని సంప్రదిస్తే మేము కూడా వాళ్ళకి ఉపాధి కల్పిస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నా. గతంలో జరిగినటువంటి స్మగ్లింగ్ అంటే మొత్తం ఎప్పుడు లేదు, నాకు తెలియదు బియ్యంలో కూడా స్మగ్లింగ్ ఉంటుందని. ఫస్ట్ ఎమ్మెల్యే చాలా మంది తెలిసారు, సార్ మీరు మాకు కోఆపరేట్ చేస్తే మేమంతా బియ్యం అంతా తీసుకుంటాము, మేము అమ్మేస్తాము, మీకు డబ్బులు ఇస్తామని చెప్తే నాకు అర్థం కాదు. గతంలో మేము ఎమ్మెల్యే ఉండే, మున్సిపల్ చైర్మన్ గా ఉండే, అప్పుడెప్పుడు కూడా నాకు ఈ దీంట్లో కూడా ఎంత మొత్తం ఉంటుందో నాకు తెలియదు. కానీ అలాంటివన్నీ కూడా గత ప్రభుత్వం నేర్పించారు అందరికీ. అంటే పేదవాడికి తెలియకుండా మధ్యలో ధరలు తీసుకుపోయి వేరే రాష్ట్రాలకు అమ్మే విధంగా తయారయ్యారు. అన్ని కూడా చెక్ పెట్టే విధంగా మీరు కూడా కోఆపరేట్ చేయమని చెప్పి తెలియజేస్తాం. మీరు కూడా అటువంటి బియ్యాన్ని ఎవరికి ఇవ్వద్దు, పేదవాడికి ఇవ్వండి. తీసుకొని వాళ్ళకి ఏదో ఇస్తే రేపు మీకు డీలర్షిప్ పోతే వాళ్ళు అన్ని చెప్పేసి వాళ్ళు లేదని చెప్పి నేను తెలియజేస్తూ మరొకసారి అందరూ కూడా పేదవాడికి ఉపయోగపడమని చెప్పి. కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సింగర్ స్మిత దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు. సిరిసిల్ల క్యాంపు కార్యాలయంపై దాడి ఘటనపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఘాటుగా స్పందించారు. సూర్యాపేటలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే కేటీఆర్ కు నోటీసులు ఇచ్చారని విమర్శించారు. అందాల పోటీల నిర్వహణలో విఫలమై ప్రపంచం ముందు తెలంగాణ పరువు పోగొట్టారని, కేటీఆర్ విజన్ కండతరాలు పాకుతుంటే ఓర్వలకే కేసులు పెడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ చేష్టలతో త్వరలో ప్రజల్లో తిరుగుబాటు ఖాయమని, కాంగ్రెస్ పీడను ఎప్పుడు బదిలించుకోవాలా అని రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారని జగదీష్ రెడ్డి అన్నారు. గత 18 నెలల కాలంలో
రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పూర్తిగా అన్ని రంగాల్లో విఫలమైంది. కేవలం ఒక్క అవినీతి విషయంలో మాత్రమే అద్భుతమైన ప్రగతిని సాధిస్తుంది. ఎక్కడ వదలకుండా ఈ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ అని లేదు, అన్ని డిపార్ట్మెంట్లు పూర్తిగా అవినీతిమయమైపోయినాయి. కమిషన్లు అనేది చాలా సాధారణమైన పదం అయిపోయింది. చర్చ కూడా చాలా సాధారణంగా జరిగిపోయే పరిస్థితికి వచ్చింది. ఏ మంత్రి ఎంత సంపాదించిండు, వాటితోని ముఖ్యమంత్రి పదవుల కొరకు ఎట్లా పోటీ పడుతున్నారు అనేది ఇవాళ సాధారణ ప్రజానికంలో కూడా చర్చ జరిగే స్థాయిలోకి దిగజారింది కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట, రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రతిష్ట. కేవలం దీంట్లో నుంచి వెళ్ళి బయటపడడం కొరకు మా పైన ఏదో కేసులు పెట్టి నోటీసులు ఇచ్చి ఏదో డ్రామాలు చేసి తప్పించుకుంటామనే పద్ధతుల్లో ఆలోచనతో ప్రభుత్వం పనిచేస్తా ఉంది. ప్రత్యేకించి ఇప్పుడైతే గత నెల 15 రోజులుగా వ్యవసాయ రంగం విషయంలో ఈ ప్రభుత్వ నిర్లక్ష్యానికి ప్రతీకగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పోసిన వడ్లు మొలకలెత్తుతున్నాయి. రైతు ఇప్పుడు కొత్తగా మళ్ళీ వరి విత్తనాలు వేసుకోవాల్సిన రైతు, తూకాలు పోసుకోవాల్సిన రైతు, నాటు పోసుకోవాల్సిన రైతు అది అక్కడే లేకుండా కళ్ళంలో ఉన్న వడ్లే మొలకలెత్తి ఇక రైతును కొత్తగా వ్యవసాయ పని చేసుకునే పరిస్థితి లేకుండా చేస్తూ ఉన్నాయి. నేను నిన్న కళ్ళాల దగ్గరికి వెళ్తే చాలా కళ్ళల్లో పార్బాయిల్డ్ రైస్ మిల్లో పోయిన వాసన వస్తూ ఉంది. అన్నిసార్లు వడ్లు రైతులు తడిచి ముద్దయిపోయి ముక్కిపోయిన వాసన. రైతు పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మరొక వైపు నెమ్మదిగా ముఖ్యమంత్రి మంత్రుల అవినీతి బయటపడుతూ బహిరంగంగా దొరికిపోయే పరిస్థితికి వస్తూ ఉంది. ఈడీలో ముఖ్యమంత్రి పేరు పెడితే కూడా దాని నుంచి తప్పించుకోవడం కొరకు బహిరంగంగానే మోడీ దగ్గర వెళ్ళిన ఆయన. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ విధానం ప్రకారం నీతి ఆయోగ్ మీటింగ్లకు వెళ్లే పని లేదు. ముఖ్యమంత్రి స్వయంగా అసెంబ్లీలో చెప్పినాడు, తెలంగాణ ముఖ్యమంత్రి గత శాసనసభలో ఆ నీతి ఆయోగ్తో ఏమీ లేదు, దానికి పోయి అక్కడ లేదు అని వాస్తవానికి బహిష్కరించిండు గత నీతి ఆయోగ్. వాళ్ళ పార్టీకి కూడా చెప్పకుండా, కేంద్ర పార్టీకి కూడా చెప్పకుండా, వాళ్ళ అధ్యక్షుడు కూడా చెప్పకుండా పోయి మోడీ కాలం ఇవ్వడొచ్చిండు నా నిరికివద్దు అని చెప్పి. మనకు వైపు అందాల పోటీలని చెప్పి పెట్టి ప్రపంచం ముందట పరువు తీసే పరిస్థితి తీసుకొచ్చిండు ఈ రాష్ట్రంలో. అది కూడా నిర్వహించలేని దుస్థితి ప్రభుత్వాన్ని. వీటన్నిటి నుంచి బయటపడడం కొరకు ఇవాళ మళ్ళా ఓ పనికిమాలిన కేసులో పనికిమాలిన నోటీస్ ఇచ్చి కేటీఆర్ గారికి దాన్ని పెద్ద వార్తల్లో పెడదామని అనుకున్నాడు. వాస్తవానికి అది చాలా స్పష్టంగా చెప్పారు కేటీఆర్ గారు. ఏ సౌను నేనే చెప్పినా, నేనే ఇప్పించినా అని చెప్పాడు. ఈ రాష్ట్ర అభివృద్ధి కొరకు చేసే పనులలో కార్యక్రమంలో భాగంగా అది కూడా నేనే చేసిన, అధికారులు అది తప్పు లేదు అని చెప్పిండు. గతంలో వాళ్ళు పిలిస్తే పోయి 8 గంటలు కూర్చొని వాళ్ళు అడిగిన అన్నిటికీ చెప్పేసి వచ్చాడు. కానీ ఇవాళ కేటీఆర్ గారిని ఖండాంతరాల్లో కూడా పిలుస్తున్నారు. వారి విజన్, వారి యొక్క అభివృద్ధి నమూనా అది మాకందరికీ అవసరం అని చెప్పి ఒకవైపు లండన్లో, ఇంకొక వైపు తెలంగాణ స్వతంత్ర ఉత్సవాల్ని, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాల్ని పెద్ద ఎత్తున అమెరికాలో నిర్వహిస్తూ అక్కడున్న తెలంగాణ పౌరులు మన వాళ్ళు అక్కడికి ఆహ్వానిస్తే అక్కడి కూడా వెళ్తున్నాడు. వాస్తవానికి ఈ 2 ప్రోగ్రామ్స్ ఉన్నాయనే విషయం ఎప్పుడో మీడియా పరంగానే ప్రకటించడం అందరికీ కూడా తెలుసు. కానీ వాటికి పోకుండా ఆపాలని చెప్పి ఒక చిల్లర ప్రయత్నం చేసిండు రేవంత్ రెడ్డి ఇవాళ ఏసీబీ నోటీసులు మళ్ళీ ఇవ్వడం ద్వారా. ఇవి ఏమైనా ఈ క్షణికానందాలు శునకానందాలు తప్ప వీళ్ళవి అదో పనికిమాల కేసు, లొట్టపీసుల కేసు అని చెప్పి ఆనాడు చెప్పినాం. దాంట్లో ఏది కూడా లేదు. కానీ కేటీఆర్ని అడ్డుకుంటామని, కేటీఆర్ని ఏదో వాటికి హాజరు కాకుండా ఆపాలని ఒక చిల్లర వేషం, ఇది చిల్లర ప్రయత్నం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మహానాడు వేదికగా పార్టీ కార్యకర్తలకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నారన్న చంద్రబాబు. నిస్వార్థంగా జెండా మోస్తున్న కార్యకర్తలే టీడీపీకి బలమని వెల్లడి. కడపలో అంగరంగ వైభవంగా మహానాడు. విజనరీ నాయకుడి అడుగుజాడల్లో 2047 స్వర్ణాంధ్ర కోసం కృషి చేయాలన్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించండి. అధికారులకు పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి ఆదేశాలు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సింగర్ స్మిత. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.